నిన్న మనం మాట్లాడుకుంది ఏంటంటే రియాక్ట్ గురించి కదా. సో రియాక్ట్ ఎందుకు అవసరం? ఒక ఫాస్టెస్ట్ వెబ్ డెవలప్మెంట్ చేయడానికి, ఫాస్ట్గా సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయడానికి కావాలి. నిన్న మాట్లాడుకున్న దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి జావా స్క్రిప్ట్ ఇస్ అ రూట్ కీ అనుకున్నాం కదా. సో జావా స్క్రిప్ట్ రూట్ ఉంటుంది, జావా స్క్రిప్ట్ మీద టైప్ స్క్రిప్ట్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు టైప్ స్క్రిప్ట్ ఇస్ అ రూట్. ఓకే, ఇప్పుడు ఈ టైప్ స్క్రిప్ట్ రూట్ ఉన్నప్పుడు టైప్ స్క్రిప్ట్ మీద ఏముంది? ఎన్పిఎం. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్పిఎం? ఏంటి దివ్య? సో నోడ్ ప్యాకేజ్ మేనేజర్. అంటే జావా స్క్రిప్ట్ టైప్ స్క్రిప్ట్ వల్ల తయారయ్యబడ్డ వందలాది లైబ్రరీస్ అన్నీ ఎన్పిఎం అనే ఒక పెద్ద క్లౌడ్ రిపాజిటరీలో ఉన్నాయి. ఏమేమి లైబ్రరీస్ ఉన్నాయి? ఎగ్జాంపుల్ రియాక్ట్, యాంగులర్, నోడ్ జేఎస్, ఇవన్నీ ఉంటాయి, వీట్, ఇవన్నీ. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఒక టైప్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ తెలిసిన వాడు రియాక్ట్ నేర్చుకోవడం ఈజీ, ఎందుకంటే జావా స్క్రిప్ట్ మీద తయారైబడింది కాబట్టి. కరెక్టా? అలాగే యాంగులర్ కూడా ఈజీయే, కొంచెం కాన్సెప్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ టూ డిఫికల్ట్ టు లెర్న్, ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. ఇప్పుడు నేను రియాక్ట్ని సెటప్ చేయాలి. ఫస్ట్ నా లోకల్లో రియాక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది సెటప్ చేయాలి. సో ఎస్టర్డే వాట్ వీ హ్యావ్ డన్, వీ యూజ్ వీట్ అండ్ రియాక్ట్ టు గెట్ అ రియాక్ట్ ప్రాజెక్ట్, అవునా? సో ఒక్కసారి ఆ రియాక్ట్ ప్రాజెక్ట్ ఎలా తెచ్చాము మనం గుర్తుంది కదా మీకు? ఎలా తెచ్చాము? npm create వీట్ @latest./ అని కొడితే మనకు వచ్చింది. సో మనమేమో అది తీసుకొచ్చాము. సో ఇప్పుడు రియాక్ట్ లెర్నింగ్లో ఇదే ప్రాజెక్ట్ sample1 sample2 నిన్న చూసాం కదా. ఒక్కసారి నేను నా ప్రాజెక్ట్ని రన్ చేస్తాను. వన్స్ అ ప్రాజెక్ట్ ఈస్ క్రియేటెడ్, స్క్రీన్ షేర్ అవుతుంది. మీరు MERN మీద క్లిక్ చేయండి, MERN మీద స్పెల్లింగ్ మీద. దీంట్లో నా పేరు మీద దాన్ని వాచ్ స్ట్రీమ్ అని చేయండి. కనిపిస్తుందా? వాచ్ స్ట్రీమ్ అని క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నేను నా VS కోడ్లో ఉన్నా. మీకు VS కోడ్ కనిపిస్తుందా అది? ఓకే, సో నిన్న మనం రన్ చేసిన ప్రాజెక్ట్ ఇదే. రియాక్ట్ లెర్నింగ్లో శాంపుల్ యాప్ అనే ఒక యాప్ని రన్ చేశాను నేను. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది కాబట్టి అది క్లోజ్ ఉంది. ఓకే, సో ఫస్ట్ నుంచి ఓపెన్ చేస్తాను, ఆగండి ఒక్క నిమిషం, మీకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు నాకు టర్మినల్ ఏం లేదు, ఇది కదా. ఇక్కడ చూస్తే మీకు ఏమేమి ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి? సాష్వర్స్ అనే మెయిన్ ఫోల్డర్లో ఫస్ట్ ఫోల్డర్, సెకండ్ ఫోల్డర్, థర్డ్ ఫోల్డర్, అవునా? ఈ ఫోల్డర్లో ఇంకో 2 ఫోల్డర్స్ ఉన్నాయి. ఈ ఫోల్డర్లో నా కోడ్ బేస్ మొత్తం మొన్న సెటప్ చేసి పెట్టాను నేను. సో దీన్ని నేను రైట్ క్లిక్, ఓపెన్ ఇంటిగ్రేటెడ్ టర్మినల్. ఏం ఓపెన్ చేయాలి కీర్తన? ఇంటిగ్రేటెడ్ టర్మినల్ ఓపెన్ చేస్తే మీకు కింద ఏమవుతుంది? టర్మినల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో రన్ చేయాల్సిన కమాండ్ ఏంటిదంటే npm రన్ డెవ్. ఇది కమాండ్. ఇది ఎందుకు? డెవ్ కమాండ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, package.json అనే ఒక ఫైల్ ఉంటుంది. దీంట్లో ఏం ఫైల్? ప్యాకేజ్. దిస్ ఫైల్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫైల్ ఫర్ అ రియాక్ట్ ప్రాజెక్ట్. ఈ ఫైల్ ఉంది కాబట్టి రియాక్ట్ ప్రాజెక్ట్ ఉంది, లేకపోతే లేదు. ఎందుకు అంటే దిస్ ఫైల్ హెల్ప్స్ యూ టు రన్ రియాక్ట్ ఉంది కదా దీంట్లో, అందుకే రియాక్ట్ అంటున్నాం. తర్వాత నీకు వీట్ కూడా ఉంది కదా, అందుకే వీట్ తోటి రన్ అయ్యింది. టైప్ స్క్రిప్ట్ కూడా ఉంది కదా, సో టైప్ స్క్రిప్ట్ కూడా ఉంది. సో ఇవన్నీ ముందు అర్థమవుతాయి. బట్ ఫర్ నౌ package.json ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫైల్ ఫర్ ది రియాక్ట్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది అప్లికేషన్ అంటారు. దిస్ అప్లికేషన్ ఇంక్లూడ్స్ అ స్క్రిప్ట్స్. ఏం కీ ఉంటుంది? స్క్రిప్ట్. ఇది చూడడానికి ఆబ్జెక్ట్ లాగానే ఉంది కదా, ఆబ్జెక్టే కదా. సో దిస్ ఇస్ JSON ఆబ్జెక్ట్. ఎందుకంటే డబుల్ కొటేషన్ యువతల, డబుల్ కొటేషన్ అవతల ఉంటుంది. నార్మల్ జావా స్క్రిప్ట్ ప్యూర్ ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి? నేమ్ కాలన్ సంతోష్ ఉంటుంది, కానీ నేమ్కి డబుల్ కొటేషన్ ఉండదు. గుర్తుందా మీకు? అది ప్యూర్ ఆబ్జెక్ట్. ఇది JSON ఆబ్జెక్ట్. JSON అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అంటారు. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ JSON నౌ? ఆబ్జెక్ట్ నోటేషన్, వేర్ ద కీ ఇంక్లూడ్స్ డబుల్ కొటేషన్, వాల్యూ ఆల్సో హ్యాస్ అ డబుల్ కొటేషన్. కీకి డబుల్ కొటేషన్ ఉంటుంది, నార్మల్ ప్యూర్ ఆబ్జెక్ట్లో డబుల్ కొటేషన్ ఉండదు. గుర్తుందా నీకు ఆబ్జెక్ట్స్? ఓకే, గుడ్. సో ఇక్కడ చూస్తే స్క్రిప్ట్ అనేది మేజర్ ఇంపార్టెంట్ స్టఫ్ అనమాట. ఈ ఆబ్జెక్ట్లో ఏమనుంది? డెవ్ అనే వర్డ్ ఉంది, రైట్? డెవ్ అని ఉంది కాబట్టి మనము npm రన్ డెవ్ అని కొడుతున్నాం. ఓకే, సో నౌ వీట్ అనేవాడు ఈ రియాక్ట్ ప్రాజెక్ట్ని రన్ చేస్తాడు అనేది విషయం మనకు ఒక బేసిక్ ఐడియా. ఇది ఇప్పుడు అర్థం కాకపోయినా పర్లేదు, యూల్ కమ్. సో ఇప్పుడు నాకు ఇక్కడ రన్ అవుతుంది, లోకల్ హోస్ట్ 5131లో ఓపెన్ అవుతుంది. సో నేనేం చేయొచ్చు? కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే కంట్రోల్ క్లిక్ చేయొచ్చు. కంట్రోల్ క్లిక్ చేస్తే నాకు ఏం ఓపెన్ అవుతుంది? క్రోమ్లో అవుట్పుట్ ఓపెన్ అవుతుంది. టిల్ దిస్ క్లియర్? సో ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ని ఇన్సర్ట్ చేసుకోవడము, క్రియేట్ చేసుకోవడం, రన్ చేసుకోవడం, క్లోజ్ చేసుకోవడం, రన్ చేసుకోవడం. క్లియరా? ఇది ఫస్ట్ స్టెప్. నౌ వాట్ వీ నీడ్ టు డూ, వీ హ్యావ్ బిల్డ్ ఆల్రెడీ కంపోనెంట్. ఏం కంపోనెంట్ ఇది? navbar అనే ఒక కంపోనెంట్. సో మన దగ్గర కంపోనెంట్ ఫోల్డర్ ఉంది కదా. ఎస్టర్డే వీ బిల్ట్ అ కంపోనెంట్ ఫోల్డర్ సోర్స్లో
we have a component folder. Inside component folder, we have a navbar.tsx. This is how we create our components. In this component, we created a arrow function of navbar కంపోనెంట్ అంతేనా. సో మనం navbar అనే పేరు అంటే ఈ ఫైల్ పేరు ఈ కంపోనెంట్ పేరు సేమ్ పెట్టుకుని ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకుందాము. అండ్ ఈ ఫంక్షన్లో కీ ఆస్పెక్ట్ ఏంటిదంటే రిటర్న్ ఆస్పెక్ట్, అంతే కదా. అండ్ రిటర్న్ చేసుకుని ఇంతవరకు నిన్న మీరు చూశారు, క్లియరా. సో ఈరోజు ఏం చేద్దామంటే ఒక కార్డ్ అనే అంటే మీరు ఇప్పుడు ఈ కామర్స్ అన్నాం కదా. సో ఫర్ సపోజ్ ఇక్కడ ఫ్యాషన్ అని ఒకటి పెడదాము హెడ్డింగ్. ఫ్యాషన్ కింద నాకు ఇట్లా కార్డ్ కనిపించాలి. ఒక కార్డులో ఫస్ట్ ఇమేజ్ కనిపించాలి, కింద ప్రైస్ కనిపించాలి, బై అని కనిపించాలి, ఒక శాంపుల్, ఒక చిన్న ర్యాండమ్. ఇప్పుడు అది క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ వెబ్సైట్లో ఇక్కడ ఒక కార్డు, ఇక్కడ ఒక కార్డు, ఇట్లాంటివి ఒక 100 కార్డ్స్ ఉంటాయి. 200, 300, 500, 1 million. ఇప్పుడు నువ్వు 1 million సార్లు కోడ్ రాయకూడదు కదా, ఒకటే కార్డ్ రాయాలి, కానీ అది 100 times యూజ్ అవ్వాలి. అది ఫాస్టర్ సొల్యూషన్, అందుకే రియాక్ట్ వచ్చింది. ఇప్పుడు నేను ఒక కార్డ్ రాస్తా, ఆ కార్డు నేను 100 times కాల్ చేసాను, 100 times వస్తుంది, అది కూడా ప్రాబ్లమే. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటిది, ఐ డోంట్ వాంట్ టు రైట్ 100 times మై కోడ్ 100 times రాయకూడదు, నేను 100 timesని కంపోనెంట్ని కాల్ చేయాలనేది కాన్సెప్ట్. అర్థమైందా నీకు. సో నౌ హౌ ఐ నీడ్ టు క్రియేట్, నేనేం చేస్తాను అంటే cart.tsx అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కంపోనెంట్, అంతే కదా. సో లెట్ మీ క్రియేట్ అ కార్ట్ అంటే CART అనా .tsx, బట్ C ఈజ్ క్యాపిటల్. This we must remember, antena. So now if you created this, so now what we do, మనం ఏం చేసాము, ఒక arrow function క్రియేట్ చేసాము, అంతేనా. ఒక కార్ట్ అనే arrow function క్రియేట్ చేసుకొని ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ చేసుకున్నా. ఇంక ఇక్కడ ఏం చేయలే కదా, ఎంటీ డివ్ పెట్టుకున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ డివ్లో ఒక కార్డ్ అనుకుంటున్నా, అంటే ఒక డివ్వు, ఆ డివ్వుకి ఒక క్లాస్ రాసుకొని ఒక చిన్న బార్డరు షాడో ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు. టాప్లో ఇమేజ్ అంటే ఒక డివ్, కింద ఒక డివ్, అంటే 2 divs కింద డివైడ్ చేద్దాం దీన్ని. ఒక డివ్ టాపు, ఇక్కడ ఏమొస్తుంది, ఇమేజ్ వస్తుంది, ఓకేనా, ఇమేజ్ వస్తుంది. ఈ కింద డివ్, ఇంకో డివ్లో ఏమొస్తుంది, చిన్న పారాగ్రాఫ్, ప్రైజింగ్ అవి వస్తాయి. ఫస్ట్ ఏమందాం అనుకున్నా, టైటిల్ అంటే ప్రోడక్ట్ నేమ్ ఒకటి, ప్రోడక్ట్ నేమ్ ఏమో ఒక H3లో, అంటే మరీ పెద్ద హెడ్డింగ్ కాకుండా నార్మల్ హెడ్డింగ్, విచ్ ఈస్ కాల్డ్ ఏమనొచ్చు, రెడ్ షర్ట్ సంథింగ్ ఏదో ఒకటి, ఓకే, రెడ్ షర్ట్. దీని కింద ఒక చిన్న పీ ఉంచుదాం. ఆ పీ ఏం చేస్తుంది అంటే సైజ్ రెఫర్ చేస్తుంది. ఇలా సైజు ఏమేమి రెఫర్ చేస్తుంది, ఒకటి ఎస్ అని ఒకటి, కామా ఎల్ ఒకటి, కామా ఎం ఒకటి, ఊరికే అవైలబుల్ ఉన్నాయి అనేది చెప్తుంది. సో ఒక H3P తర్వాత ఏం రావాలి, ఒక చిన్న డివ్లో లెఫ్ట్ సైడ్కి ఇమేజ్ వచ్చింది, కలర్స్ కనిపించవచ్చు, ప్రైజు అండ్ బై అని పెడదాం. సో ఒక చిన్న డివ్ వస్తుంది, మళ్ళీ ఇంకోటి ఒక చిన్న డివ్ కదా, విజువలైజ్లోనే ఉంది మొత్తం UI. ఫస్ట్ డివ్ ఇదొక డివ్, ఈ డివ్ లోపల ఇమేజ్, ఇప్పుడు ఈ డివ్ లోపల చిన్న H1, తర్వాత చిన్న P, తర్వాత మళ్ళీ అదొక బాక్స్ని డివ్ అనుకొని మళ్ళీ దాంట్లో ఒక పార్ట్ అంత డీప్ వెళ్తుందా చూడు, నేను అర్థమవుతుందా. సో ఈ డివ్లో నాకు లెఫ్ట్ సైడ్ ఏం కావాలి, డివ్ పెట్టుకోవచ్చు, లేకపోతే 2 స్పాన్స్ పెట్టుకోవచ్చు, పక్కనే కాబట్టి స్పాన్స్ పెట్టుకోవచ్చు, ఈజీ ఇంకా స్పాన్స్. సో ఫస్ట్ స్పాన్ ఏమో మేబీ ఒక 3000 రూపీస్, ఇండియన్ రూపీస్, INR సంథింగ్ ఏదో. ఇంకో స్పాన్లో ఏముంటుంది, బటన్. ఇది యాక్చువల్గా ఈ స్పాన్లో ఏముంటుంది, బటన్. సో స్పాన్ అనే అవసరం లేదు, బటన్ అని డైరెక్ట్ రాసుకోవచ్చు మనం. బటన్, ఈ బటన్ ఏంటిదంటే బై నా, ఓకే. యాడ్ టు కార్ట్ కూడా ఒకటి పెట్టవచ్చు. సరే 2 బటన్స్ ఉంటుంది ప్రస్తుతానికి. సో ఇప్పుడు ఈ 2 ఉన్నాయా, దీనికి క్లాస్ రాద్దాం ఒకటి, ఎందుకంటే అవి మనకు సపరేట్ స్పేస్ బిట్వీన్ అవ్వాలి కదా, జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్. సో నేను ఇది ఏం పెడుతున్నా అంటే ప్రైస్ అని పెడుతున్నా, ఓకే. ప్రైస్ రో, ఓకే. అండ్ ఈ H3 అలానే ఉంటుంది, P అలానే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇమేజ్ అలానే ఉంటుంది, టాప్ బాటమే. సో ఈ డివ్కి రాయాల్సింది ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇది టాప్లో కనిపించాలి, ఇది బాటంలో కనిపించాలి. సో వీ డోంట్ నీడ్ టు మేక్ ఇట్ డిస్ప్లే ఫ్లెక్స్, బికాస్ టాప్లోనే రావాలి. సో నాకు ఇది వర్కౌట్ అయ్యింది. సో ఇమేజ్లో ఏముండాలి, నాకు సోర్స్ ఉండాలి, అంతేనా. సోర్సు, ఇంకోటి ఆల్ట్, ఏమైనా లేకపోతే ఈ టెక్స్ట్ వెళ్ళిపోవాలి, రెడ్ షర్ట్ అని, ఒకవేళ మిస్ అయితే ఇమేజ్, అంతే కదా.
అంత డీటెయిల్గా ఆలోచిస్తేనే వర్కౌట్ అవుతుంది. ఇంకోటి హైట్ విడ్త్ కూడా సెట్ చేయాలి మనం, అది చూసుకొని సెట్ చేద్దాం. ఇప్పుడు సోర్స్లోకి ఇమేజ్ కావాలి కదా, నేను ఏదో ఒక ఇమేజ్ ర్యాండమ్గా తీసుకొస్తా. 2 సోర్సెస్ పెట్టవచ్చు, ఒకటి లోకల్ పాత్ ఇవ్వచ్చు, రిలేటివ్ పాత్, ఇంకోటి అబ్సల్యూట్ పాత్ ఇవ్వచ్చు. సో ప్రస్తుతానికి నేను అబ్సల్యూట్ పాత్ ఇస్తా, అంటే ఎవరిదో నా లోకల్లోది కాకుండా. ఓకే, సో రెడ్ షర్ట్ చెప్తుంది మీకు, నేను నార్మల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేది ఓన్లీ HTML ఇప్పుడు జరుగుతుంది, అంతేనా? సో అదే క్లియర్గా ఉండాలి. సో ఇదేదో ఉంది, కాపీ ఇమేజ్ అడ్రస్ అని ఉంటుంది. మనం ఏం చేస్తాం, కాపీ ఇమేజ్ అడ్రస్ తీసుకొని సోర్స్లో పేస్ట్ చేస్తాం, అంతేనా? సో ఇమేజ్ వచ్చేసింది. సో కార్ట్ అనేది రెడీ ఉంది నాకు, ఒక కార్ట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, nav బార్ కింద, అంటే nav బార్ ఎక్కడ కాల్ అవుతుంది కీర్తన? ఈ nav బార్ అనే కంపోనెంట్ కనిపించడానికి కారణం ఏంటిది? యాప్లో కాల్ చేయడం వల్ల. వెరీ గుడ్. సో యాప్ అనేది ఇంపార్టెంట్ అనమాట. యాప్లో కింద నేను ఏమనుకుంటున్నా అంటే ఒక డివ్ రాస్తా. డివ్ రాయొచ్చు, లేకపోతే అవసరం లేదు, డైరెక్ట్ కాల్ చేసినా సరిపోతుంది. అంటే ఇక్కడ కూడా స్టైల్ చేయొచ్చు, బట్ స్టిల్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కార్ట్ ఇగో మీద ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోయింది నా దాంట్లో. ఫైల్ ఎక్స్టెన్షన్ కరెక్ట్ ఉంది, అవన్నీ కరెక్ట్. నీ ఫైల్ రాంగ్ ఉండే కాబట్టి అవ్వలేదు, ఫైల్ ఎక్స్టెన్షన్ వల్ల. కార్ట్ వచ్చేసింది. ఇప్పుడు కార్ట్లో UI ఉంది, అంటే ఏదో ఒక డిస్ప్లే అవ్వడానికి HTML కంటెంట్ ఉంది. సో ఇది రిటర్న్ రాయాలి, ఇవన్నీ రాయాలి, సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఎట్లా రాయాలనేది. ఇప్పుడు నేను UI చూస్తే మన శాంపుల్ యాప్లో ఆఫీస్ మేట్లో నాకు కావాల్సిన డీటెయిల్స్ నేను రాసుకున్న రెడ్ షర్టు సైజు కనిపిస్తుంది, బాగానే ఉంది. ఇప్పుడు దీనికి విడ్త్ హైట్ ప్రాపర్ సెట్ చేసుకుంటే మనకు ఫిక్స్డ్ ఉంటుంది ప్రాపర్గా, అంతేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ డిబ్కి క్లాస్ రాస్తా, అంతే కదా? క్లాస్ నేము ఇదేం రాస్తా, కార్ట్ హైఫన్ మెయిన్ ఒక క్లాస్ నేమ్ ఇది. సో వీటికి 2 క్లాసెస్ ఇచ్చా, కానీ క్లాసెస్ని స్టైల్స్ రాయాలి కదా. ఎక్కడ రాయాలి స్టైల్స్? app.cssలో రాయాలంటే ఫస్ట్ దీంట్లో ఏం చేయాలి, ఇంపోర్ట్. డాట్ / కొడితే ఉందా? లేదు. సో // ఉందా? ఉంది. ఇలా వెతుక్కొని సెలెక్ట్ చేసుకోవాలి యాప్ మీద. ఇంపోర్ట్, ఓన్లీ ఇంపోర్ట్ మాత్రమే ఇది. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తా, app.cssకి వెళ్ళి ఫస్ట్ నేను ఏమనుకున్నా, కార్ట్లో ఏం రాశాను, ఫస్ట్ కార్ట్ మెయిన్ రాశాను కదా. సో కార్ట్ మెయిన్, సో కార్ట్ మెయిన్. దీనికి మనము స్టైల్స్ రాద్దాం. స్టైల్స్ అంటే ఫస్ట్ ఖచ్చితంగా నాకు మరీ అతుక్కొని ఉంది కదా ఇది, అంటే ప్యాడింగ్, మార్జిన్ ఇవన్నీ చేయొచ్చు, బార్డర్ రాయొచ్చు. స్టైల్ రాద్దాం. దీనికి ఎలాంటి స్టైల్ రాద్దాం, ఇమేజ్ని హైట్ విడ్త్ ఫిక్స్ చేయాలి ఫస్ట్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదంటే, ఇక్కడ ఈ డిబ్కి హైట్ విడ్త్ ఫిక్స్ చేద్దామా, ఈ ఇమేజ్కి హైట్ విడ్త్ ఫిక్స్ చేద్దామా అనేది క్వశ్చన్ ఉంటుంది నార్మల్గా. సో ఓకే, సో మనం దేనికైనా చేయొచ్చు, బట్ బెస్ట్ పార్ట్ ఏంటిదంటే ఇమేజ్కే చేసుకోవాలి. సో విడ్త్ ఒక 200 తీసుకుందాం. ఓకే, హైట్ ఆటో తీసుకుందాం, ఎంత ఉంటే అంత. మామూలుగా ఆటో తీసుకోవచ్చు, లేకపోతే సేమ్ సైజు. ఇమేజ్ అనేది ఒక ఫిక్స్డ్ ఉండాలి, అంటే హైట్ ఒక 400 అనుకుందాం రఫ్గా. సో ఇప్పుడు నేను చూస్తే ఇలా వస్తుంది 200 400. 200 400 కాకుండా మేబీ ఇది కూడా 300 తీసుకుందాం. 300 తీసుకుందాం. విడ్త్ ఎక్కువ ఉండాలి యాక్చువల్లీ. 200 పెట్టండి. 300 హైట్ 200 పెడదామా? అలా ఫిక్స్ చేయకూడదు ఇది. సో యాక్చువల్గా ఇక్కడ ఇమేజ్ని ఒక్కొక్కటి ఫిక్స్ చేస్తే ప్రతి ఇమేజ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది, రైట్? సో అది ప్రాబ్లం. సో ఇక్కడ కరెక్ట్ కాదు, మనం మెయిన్ లెవెల్లోనే ఫిక్స్ చేద్దాం దాన్ని. ఇక్కడ మళ్ళీ ప్రతి ఇమేజ్ ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది, అవి ఆటో ఫిట్ అయిపోవాలి. అంటే ఎలా ఉంటే అలా ఎగ్జాక్ట్గా మంచిగా సెట్ అయిపోయి రావాలి కదా, అది మన రిక్వైర్మెంట్. సో మనం ఈ డివ్కి రాయొచ్చు, లేకపోతే ఈ డివ్కి మెయిన్కి రాయొచ్చు, దేనికైనా రాయొచ్చు. మనం అన్నిటికీ ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాము. లైక్ ఫర్ దిస్ మేబీ విత్ 200 పిక్సెల్ అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది, సో దానికి ఏం ఎఫెక్ట్ పడట్లేదు, ఇమేజ్ ఓవర్ రైడ్ అయిపోతుంది కాబట్టి విడ్త్ తోటి ఏం ఎఫెక్ట్ పడట్లేదు. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రియారిటీ దీనికి, అంటే దీని లోపల ఉన్న ఒక డివ్కి, రైట్? సో నేనేం చేస్తానంటే ఇదే కార్ట్లో ఉన్న ఒక ఐఎంజీ కూడా ఉంది లోపల, డివ్ కూడా ఉంది. లెట్స్ రన్ దిస్. ఇది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సో డైరెక్ట్ ఇమేజ్కే తీసుకుందాం. ఓకే, ఇమేజ్కి వర్కౌట్ అవుతుంది.
ఓకే. సో హైట్ ఏం మెన్షన్ చేయకుండా జస్ట్ విడ్త్ ఇస్తే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఇది కొంచెం నీట్గానే ఉంది, రైట్? సో ఇంతవరకు సెట్ అయింది ఇమేజ్కి. ఇప్పుడు ఈ రెండు కావాలి కదా, ఈ రెండు స్పేస్ బిట్వీన్ కావాలి. సో మనం ఏం చేద్దామంటే ఈ క్లాస్ ప్రైజ్ రో అనే క్లాస్కి డిస్ప్లే ఫ్లెక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఈ స్పాను ఈ బటన్ అనేవి ఇన్లైన్ ఎలిమెంట్సే కాబట్టి అవి పక్కనే వస్తాయని తెలుసు. ఒకవేళ అవి డివ్లో ఉండుంటే వాటిని డిస్ప్లే ఫ్లెక్స్ చేసుకొని చేసేవాళ్ళం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే డాట్ రోకి జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ ఇస్తా. సో అది ఆ మూలకి ఇది ఈ మూలకి వెళ్ళాలి. అక్కడ అసలు విడుతుందా? అసలుకి విడుతుంది కదా, విడ్త్ లేదు. సో విడ్త్ అనేది ఇమేజ్కి ఉంది. ఇప్పుడు నాకు విడ్త్ అనేది దీనికి కూడా కావాలి. దేనికంటే కామా మెయిన్. ఇవి మీకు అప్పుడే అర్థం కావాలి, ఏం కాదు. కార్ట్ మెయిన్ ఉంది కదా, కార్ట్ మెయిన్కి విడ్త్ అవసరం. చెప్తాను నేను ఎందుకు అవసరం. ఓకే, ఇది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సో ప్రైస్ రో అనే దానికి ఎందుకు స్పేస్ సరిపోవట్లేదు. ఇప్పుడు ఈ డివ్ ఉంది, ఈ డివ్కి అసలు విడితే లేదు. అవి రెండు పక్కనే ఉన్నాయి, దాని పక్కన జాగానే లేదు కాబట్టి అది జరగట్లేదు, ఆబ్వియస్ అది. సో ఇప్పుడు ఆ స్పేస్ రావాలి అంటే ఇప్పుడు దీనికి కూడా విడ్త్ ఉండాలి. అంటే ఇది సేమ్ విడ్త్ ప్రైస్ రోకి కూడా ఉండాలి. కామా విడ్త్ వచ్చి ఇది కూడా కాదు. సో ఇప్పుడు మనకు జస్టిఫై కంటెంట్ డైరెక్ట్ పని చేయదా? కొంపదీసి చేయదు అనుకుంటా. అలా ఏం లేదే, డైరెక్ట్ పని చేస్తుంది కదా. అవి స్పాన్ ఉన్నా కూడా ఫ్లెక్స్ రాయాల్సి వచ్చింది, అంతేనా? సో ఇప్పుడు మనం విడ్త్ తీసేద్దాం. మామూలుగా ఇమేజ్ విడ్త్, ఈ కార్ట్ మెయిన్ విడ్త్ ఇవి లేకపోయినా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే స్పేస్ లేనిది రాదు. ఇది మొత్తం తీసేసుకుంటుంది చూడు. సో విడ్త్ ఉంటే మనకు కరెక్ట్ ఆ 200 ఇమేజ్ యొక్క విడ్త్లోనే వస్తుంది. అర్థమైంది కదా? సో ఇలానే ఇప్పుడు చూడు, అవన్నీ గుర్తుండవు మనుషులకి, చేసుకుంటూ వెళ్తున్నాం కదా. డెవలప్మెంట్ అంటే ఇదే, ఒక్కొక్కటి చూసుకుంటూ అర్థం చేసుకుంటూ ఎందుకు ఎంత ఏంటిది అనేది. సో ఇప్పుడు నాకు ఒక విధమైన ఒక చిన్నది అయితే సెట్ అయింది ఎంతో కొంత బెటర్గా. బటన్ని కొంచెం స్టైల్ చేద్దాం. సో బటన్ని మనం డైరెక్ట్ బటన్ తీసుకుందాం, ఎందుకంటే గ్లోబల్ బటన్ కాబట్టి. బటన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలి మీకు? మనది రెడ్ వెబ్సైట్ అనుకుందాం, ఓన్లీ రెడ్ షర్ట్స్. సో బై నౌ ఏమో బ్యాక్గ్రౌండ్ నన్ పెడదాము, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ పెడదాము, మామూలు కలర్ రెడ్ పెడదాము, ఏమవుతుందో చూద్దాం. ఓకే, అండ్ బార్డర్ నన్ చేద్దాం. బార్డర్ వద్దు మనకి. బార్డర్ అంటే అదే తెలుసు కదా, బార్డర్ 0 పిక్సెల్ సాలిడ్ ఏవో ఉంటాయి ఇక. నన్ పెడతారా 0px పెడతారా? అన్నీ మర్చిపోయాను. ఓకే, కరెక్టే. సో బైనవ్, ఈ బైనవ్కి బార్డర్ తీసేసాను యాక్చువల్గా నేను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమో ఏదో పెట్టా, ఏం పెట్టకుండా నన్ను పెట్టినా కూడా క్లియర్గానే ఉంటుంది. నన్ను కాదు, అది వైటా, ఇది ఓకే వైట్ అయినా ఉంది బ్యాక్గ్రౌండ్లో ఏదో కొంచెం అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఏం లేదులే. సో ఇది ఓకే. ఇప్పుడు దీనికి నేను బ్యాక్గ్రౌండ్ దీనికి డిఫరెంట్గా ఎలా పెడతానంటే, హోవర్ చేసినప్పుడు పైన ఓన్లీ బటన్ లాగా లేదు కదా, అది ఏదో సైడ్ టెక్స్టే ఉంది, ఇన్స్ట్రక్షన్స్లో వస్తుంది చూడు, అలా వస్తుంది. అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా పెట్టాలి మనం. ఆఫ్ వైట్, గ్రే మామూలుగా కలిసుకుంది కదా. ప్యాడింగ్ లేదు యాక్చువల్గా. ప్యాడింగ్ టాప్ బాటమ్ ఏమో కొంచెం ఒక 20 పిక్సెల్, లెఫ్ట్ రైట్ ఏమో ఒక 30 పిక్సెల్ పెడితే, అమ్మో 20 కాదు, ఇది 10, ఇది 15 పెట్టి చూద్దాం. ఇంతే, డెవలప్మెంట్ ఇలానే ఉంటుంది. ఇది కూడా ఎక్కువైపోతుంది. సో ఇది 5, ఇది 10, ఇది 10, ఇది కూడా ఎక్కువైపోతుందా? సరిపోయింది. ఓకే, అండ్ బార్డర్ రేడియస్ యాక్చువల్గా కార్నర్స్ బాగాలేవు దాన్ని. బార్డర్ రేడియస్ ఏమో 20px పెడదాం. ఓకే, సో 20px ఇది ఓకే. బట్ బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు నచ్చట్లేదే. బార్డర్ ఉండని బ్యాక్గ్రౌండ్ కలర్ వద్దు మనకి. కలర్ ఇంతకుముందు ఏం పెట్టాం? వైట్ పెట్టాం కదా. కలర్ వైట్ పెడతాం.
అండ్ బార్డర్ 0 పిక్సెల్ కాకుండా 1 పిక్సెల్ పెడదాం. ఇది సాలిడ్ రెడ్ పెడదాం. యా. సో ఈ హోవర్ చేసినప్పుడు రివర్స్ అవ్వాలి కొంచెం. రివర్స్ ఎలా అవ్వాలి అంటే ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈస్. హోవర్ ఫంక్షన్స్ ఇలానే Dot రాయాలి. hover. బటన్ కాలన్ హోవర్. ఓకే. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం మారాలంటే రెడ్ మారాలి. ఓకే, రెడ్ మారాలి. కలర్ ఏమవ్వాలంటే వైట్ అవ్వాలి, ఆపోజిట్ అవ్వాలి. ఇప్పుడు క్యూట్గా కనిపిస్తుంది అనమాట. ఏరా విఘ్నేష్, అర్థమవుతుందారా? అర్థమవుతుంది. ఓకే. మ్యాడింగ్ రేడియస్ అనేది సేమ్. ఓకే. అండ్ ఒకటి పాయింటర్ కర్సర్ అని ఉంటుంది, ఒకటి పాయింటర్ కర్సర్ అని కర్సర్ పాయింటర్ అని ఒకటి చెయ్యి సింబల్ రావడానికి ఉంటుంది అది. ఓకే. సిఎస్ఎస్ ఏం పెద్ద టెన్షన్ పడకండి మీరు. ఇప్పుడు ఇది ఓకే నాకు. ఓకేనా? 20% బదులు అది కొంచెం మనం ఇంకా 20 కాకుండా మేబీ 10% పెట్టి చూద్దాం ఏమవుతుందో. ఇది ఇట్లా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. 10 ఓకేనా? 15 పెట్టినది కొంచెం తెలిచేనా? ఇంకా అది బాగానే ఉండేనా? 20 అయితే 18 పెడదాం. 15 కాకుండా 18. ఓకేనా? సో ఇది ఇప్పుడు ఈ కార్డ్ అనేది ఒక బాక్స్లో లేదు, ఏం లేదు కాబట్టి దీన్ని ఒక బాక్స్లో పెడదామా? అంటే బార్డర్ కనిపించదు, కొంచెం ప్యాడింగ్ స్పేస్ ఇద్దాం, కొంచెం మార్జిన్ తెచ్చుకుందాం. మన మెయిన్ కార్డ్ ఇది కదా, ఒకటే కార్డ్ ఇది, ఒకటే కార్డ్. ఇప్పుడు ఇంకోటి రావాలి ఇక్కడ, ఇంకో 2 3. సో ఒకసారి చూద్దాం ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు app.txలో కార్డ్ కాల్ చేశారు కదా, ఇంకోటి కాల్ చేస్తా, కింద కనిపిస్తుంది. ఇప్పుడు సైడ్కి కనిపిస్తే ఎలా? సైడ్కి ఎలా అంటే ఇదొక డివ్వు, ఇదొక డివ్వే కదా జనరల్గా. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ రెండింటిని డివ్లో పెడతా. ఒక డివ్లో పెట్టి ఇదొక డివ్ లాగా ఆలోచించండి మీరు. ఇప్పుడు దీనికి క్లాస్ రాద్దాం, అంతే కదా. క్లాస్ అంటే కార్డ్ కంపోనెంట్, అంతే కదా క్లాస్. ఇప్పుడు దీన్ని డిస్ప్లే ఫ్లెక్స్ చేసేద్దాం. అర్థమైందా మీకు? సో అది కూడా ఒక చిన్న డివ్ లాగానే నాకు. డిస్ప్లే ఫ్లెక్స్, ఇది డాట్. ఇప్పుడు నేను చూస్తే పక్కకు వచ్చేస్తుంది. ఇంకా స్పేస్ అవి ఉండాలి కాబట్టి కార్డ్ కంపోనెంట్కి ఒక గ్యాప్ అనేది ఒకటి కీ ఉంటుంది. గ్యాప్ 10 పెట్టామనుకో, గ్యాప్ 10 దీనికి అప్లై అవ్వదా? గ్రిడ్ ఉంటే అప్లై అవుతుంది అనుకుంటా. ఈ కొన్ని ఉంటాయి సిఎస్ఎస్ లెర్నింగ్, అవసరం లేదు మనకి. డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టాము. ఫ్లెక్స్ ఒకటి, గ్రిడ్ ఒకటి, ఇంకా ఏదో ఉంటుంది. జస్టిఫై కంటెంట్ ఈవెన్లీ సెంటర్ రెండే ఉండవు మనకి, 100 వస్తాయి దాంట్లో. అంటే ఆ రోలో 10-15 ఉంటాయి. సో జస్టిఫై కంటెంట్ అనేది అవసరమే లేదు, ఫ్లెక్సే ఒక్కటి సరిపోతుంది. కానీ ఇప్పుడు ప్రాబ్లం వస్తాను, ప్రతి కార్డుకి ఇక్కడ ఇది ఉంది కదా, ప్రతి కార్డ్ మెయిన్ ఉందా, ఈ కార్డ్ మెయిన్కి మనకి ఏంటంటే మార్జిన్ రైట్ కావాలి, మార్జిన్ రైట్. సో డాట్ ఇది మార్జిన్ అంటే అవుటర్ స్పేస్ కదా, మార్జిన్ రైట్ ఒక 1 rem అనుకుందాం. ఇప్పుడు చూస్తే ఎందుకు అప్లై అవ్వట్లేదు? ఓ సారీ, కార్డ్ మెయిన్ ఇది కదా క్లాస్. ఇగో స్పేస్ వచ్చింది కదా, 1 బదులు 2, ప్రతిదానికి సైడ్ వచ్చేస్తూ ఉంటుంది అది 2. ఓకే. ఇప్పుడు జస్టిఫై కంటెంట్ సెంటర్ పెడదాం. ఎందుకు అంటే ఇప్పుడు ఇది స్టార్టింగ్ ఇక్కడ నుంచి అవుతుంది కదా, ఇక్కడ మంచిగా సెంటర్లో 4 ఉంటే సెంటర్లో కనిపిస్తాయి, 10 ఉంటే ఆటోమేటిక్గా ఫిల్ అవ్వకుండా వెళ్ళిపోతాయి. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డిస్ప్లే ఫ్లెక్స్తో పాటు జస్టిఫై కంటెంట్ స్పేస్ సెంటరా ఏదో ఉంటుంది కదా, ఓన్లీ సెంటర్ అనుకుంటా, సెంటర్. ఇగో ఇలా. ఓకే. దీని మీద హెడ్డింగ్ కావాలి మనకు ఒకటి, కార్ట్ మీద. ఈ డివ్ కార్ట్ మెయిన్ కదా, ఈ డివ్కి టాప్లో ఒక H1లో ఫ్యాషన్ యువర్ స్టైల్ నౌ ఏదో సంథింగ్. ఓకే. ఈ కార్డు రిపీట్ అవుతుంది కాబట్టి ఇది ఇక్కడ రాయకూడదు. ఓకే. సో ఇది రిపీట్ అవుతూ ఉంటుంది కదా ప్రతిసారి,
మనం పదే పదే కాల్ చేస్తాం కాబట్టి ఈ కార్ట్కి ఇక్కడ రాయాలి, ఈ డివ్ ఉందా ఈ డివ్కి ఇక్కడ రాయాలి. అంటే దీనికి అప్లై చేసాం అంటే దీనికి మీద రాయాలి అన్నమాట. ఓకే, యా సంథింగ్ లైక్ దట్. ఒక రికార్డు దానికి సంబంధించిన ఇవన్నీ వస్తాయి. ఇంకా అది సెంటర్ చేయడానికి స్టైల్ రాసుకుంటే సెంటర్ అవుతుంది. బట్ ఇలా జరుగుతుంది. మనము హండ్రెడ్స్ ఆఫ్ ఐటమ్స్ ప్రింట్ చేస్తాం ఇప్పుడు. సో ఇప్పుడు ఇది ఉంది, Ctrl+C Ctrl+V ఇట్లా ఇప్పుడు ఇట్లా వెళ్తూ ఉంటే నీకు ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. అర్థమైందా మీకు? సో ఒక కోడ్ చూడు, మనం కష్టపడిన స్టైల్స్ అంతా వన్ టైమే అనమాట. అందుకే రియాక్ట్ బెస్ట్. ఇలా నాకు కార్డ్స్ రెడీ అవుతుంది. ఇప్పుడు మ్యాజిక్ ఏంటిదంటే డేటా స్టాటిక్ ఉంది. కంపోనెంట్ లోపల డేటా ఏముంది? స్టాటిక్. డేటా స్టాటిక్ అంటే ఏంటిది, డైనామిక్ అంటే ఏంటిది? స్టాటిక్ అంటేనేమో ఇది చేంజ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈ H1 అనేది స్టాటిక్ డేటా, స్టాటిక్ కంటెంట్ డైరెక్ట్ రాసాం కాబట్టి. కార్ట్లో ఇమేజ్ అనేది స్టాటిక్కే, ఎందుకంటే ఒకటే ఇమేజ్, ఇంకా మారుతుంది, అది మారదు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా స్టాటిక్. ఇప్పుడు ఈ డేటా మొత్తం డైనామిక్గా కావాలి అంటే ఒక వేరియబుల్ ద్వారా రావాలి. ఎలా రావాలి అంటే నీ దగ్గర మేబీ ఒక డేటా ఉంది, అంటే లైక్ కార్ట్ డేటా అని ఉంది అనుకుందాం. ఒక డేటా, ఆ డేటా లోపల టైటిల్ అని ఒకటి, సైజ్ అని ఒకటి, ప్రైస్ అని ఒకటి, బటన్ బై బటన్ అని ఒకటి. బై బటన్ అయితే కామన్, దీనికి ఏం ప్రాబ్లం లేదు. సో మనకి ఏమేమి మారాలి? 3000 ఒకటి మారాలి, సైజులు మారాలి, ఇది మారాలి, ఇమేజ్ అంటే 1 2 3 4 డేటా మీకు ఇక్కడ డైనామిక్గా రావాలి. అంటే ఒక ఆబ్జెక్ట్లో 4 కీస్ పెట్టుకొని మీరు స్టోర్ చేసుకుంటే ఇక్కడ వస్తుంది అనమాట. అర్థమైందా మీకు? ఇప్పుడు అది ఎలానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే యాప్ డాట్లో ఇక్కడ టాప్లో నేను డేటా క్రియేట్ చేస్తాను. ఓకే, ఏం క్రియేట్ చేస్తా? డేటా. సో నార్మల్లీ నేను ఏం చేస్తాను అంటే క్రియేటింగ్ కార్ట్ డేటా, అంతేనా? ఒక కమెంట్ రాసుకుని ఈ డేటా ఎలా క్రియేట్ చేస్తా అంటే నేను డైరెక్ట్ రాస్తా ప్రస్తుతానికి కాన్స్ట్ కార్ట్ అరే తీసుకుంటున్నా, ఒక సింగిల్ ఆబ్జెక్ట్ తీసుకోవట్లేదు. ఎందుకంటే అరే తీసుకుంటే నాకు చాలా ఈజీ అవుతుంది, లూప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎనీ టైప్ స్క్రిప్ట్ కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు ఒక అరే, అంతేనా? ఇప్పుడు ఈ అరే లోపల ఏం లేదు. ఓకే, ఈ అరే లోపల ఒక ఆబ్జెక్ట్ పెడదాం. ఈ ఆబ్జెక్ట్లో ఏం పెడదాం? ఫస్ట్ టైటిల్, అంతేనా? టైటిల్ ఏం పెడదాం? ABC, అంతేనా? ర్యాండమ్ డేటా, కామా, ఇంకోటి ఏం కావాలి మనకి? సైజ్ అని పెడదాం. సైజ్లో ఏం పెడదామంటే అదే ఏంటిది S, M, L, ఏదో సంథింగ్. ఓకే, సైజెస్ ఏమేమి అవైలబుల్ అని. ఇంకోటి ఏం పెడదాం? కలర్ ఏం వాడలే కదా మనం. ఒకటి టైటిల్, ఒకటి సైజు, ఒకటి ప్రైస్ మాత్రమే, PRIC. ఓకే, ప్రైస్ ఎంత పెడదాం? ఇది స్ట్రింగ్లోనే ఉంటుంది, నంబర్లో పెట్టవచ్చు, స్ట్రింగ్లో పెట్టవచ్చు. సో 4000 స్ట్రింగ్ నంబర్ అనుకుందాం, మన ఇష్టం. సో మీకు ఒక అరే లోపల ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వచ్చా రాదా, అది ఫస్ట్ పాయింట్. ఇది తెలుసా మీకు? ఒక అరే లోపల ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారని. నార్మల్గా మీరు పర్సన్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు కదా, కీ వాల్యూ, అదే నేను చేసింది. కానీ అరే లోపల పెట్టా అంతే. మీరు నార్మల్ బయట క్రియేట్ చేస్తారు, నేను అరే లోపల పెట్టా. సో మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం, సింపుల్. ఇప్పుడు ఈ కార్ట్ అరే అనేది ఎవరికి చేరాలి? కార్ట్ అనే కంపోనెంట్కి చేరాలి. అంటే ఈ డేటా అనేది వాడికి ఎలా వస్తుంది అంటే యాజ్ అ ప్రాప్ కింద వస్తుంది. కాన్సెప్ట్ పేరు ఏంటిదంటే ప్రాపర్టీస్ అనమాట. ప్రాప్స్ అంటే ఏం లేదు, ఈ కార్ట్ అనే కంపోనెంట్ ఉంది కదా, దీనికి డేటా అనే ఒక కీ. మీరు మామూలుగా ఇప్పుడు href అనేది మీకు ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్లో సోర్స్ రాశారు. సోర్స్ ఏంటిది? ఒక కీ కదా, ఈజ్ ఈక్వల్స్ టు దాని లోపల ఏదో ఒకటి వాల్యూ ఇచ్చారు. ప్రపంచం మొత్తం అలానే నడుస్తుంది, కీ వాల్యూ. ఆబ్జెక్ట్లో కూడా మీరు చూసింది ఏంటి? కీ, దాని యొక్క వాల్యూ. కానీ ఇక్కడ కాల్ అని ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది? సోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఉంటుంది, డేటా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటిది? డేటా అనేది నాకు సంబంధించిన ఒక కీ నేను పెట్టుకుంటున్నాను. ఇది ఎవడో HTML ఇచ్చింది కాదు. మీరు ఇమేజ్లో కానీ నార్మల్గా చూస్తే అవి HTML రాసి ఇచ్చింది మీకు. href అని, సోర్స్ అని, హైట్ అని, ఆల్ట్ అని, అవన్నీ వాడిచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కార్ట్ అనే ట్యాగ్ రాసింది నేను, కంపోనెంట్ రాసింది నేను. సో దాంట్లో కీ ఏం పెట్టుకుంటున్నా? డేటా ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ ఇది ఉంటుంది అనమాట, ఫ్లవర్ బ్రాకెట్. ఈ ఫ్లవర్ బ్రాకెట్లో నేను ఏం డేటా పాస్ చేసుకుంటా? ఇప్పుడు కార్ట్ అరే అనేది పాస్ చేస్తాను, అంటే మీద క్రియేట్ చేసుకొని పాస్ చేస్తాను. అంటే ఇప్పుడు ఏమైంది?
కార్ట్కి డేటా పాస్ అవుతుంది. ఓకే, ఫ్రమ్ పేరెంట్ కంపోనెంట్ టు కార్ట్ కంపోనెంట్కి డేటా పాస్ అవుతుంది. ఎలా? ఒక అరే డైరెక్ట్ వెళ్తుంది. అది అరే ఉండొచ్చు, నంబర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఫర్ నౌ ఇట్ ఇస్ అన్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే, అరే ఆఫ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ డేటా అనేది నేను ఎక్కడ రిసీవ్ చేయాలి? మన cart.tsxలో రిసీవింగ్ ఆర్గ్యుమెంట్లో రిసీవ్ చేయాలి. అర్థమైందా మీకు ఇది? యాజ్ ఎనీ టైప్ స్క్రిప్ట్ కాబట్టి ఒక వేరియబుల్ని తీసుకునేటప్పుడు ఎనీ పెట్టుకోవాలి. అది 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 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, నేను డేటా క్రియేట్ చేశాను. ఆ డేటాని ఇగో ఈ విధంగా పాస్ చేశా. ఒక కీ వాల్యూ లాగా కన్స్ట్రక్ట్ చేసుకొని పాస్ చేశా. ఓకే, ఇది పాస్ చేసిన తర్వాత ఇక్కడ డేటా అనేది పారంథసిస్లో రిసీవ్ చేశా. మీరు నేర్చుకున్నారు కదా ఆర్గ్యుమెంట్స్, ఒక ఫంక్షన్కి పాస్ చేసి ఫంక్షన్కి రిసీవ్. ఇదే, కానీ ఇక్కడ ఫంక్షన్ అనేది వేరేలా కాల్ చేస్తున్నాం. అక్కడ ఫంక్షన్స్ ఎలా కాల్ చేస్తారు మీరు? F1 పారంథసిస్లో పాస్ చేస్తారు. ఇక్కడ పారంథసిస్ లేవు, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బట్ మీకు అర్థమైంది ఏంటంటే ఒక కంపోనెంట్కి మనం డేటాని పాస్ చేయొచ్చు అనే విషయం తెలుస్తుందా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నాకేమైంది? ఇక్కడ డేటా వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ డీబగర్ పెడతా. ఏం పెడతా? డీబగర్. ఇది ఏం చేస్తుంది అంటే కోడ్ని ఆపుతుంది. డీబగింగ్ అంటారు. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్స్పెక్ట్ క్లిక్ చేస్తే, ఓకే, ఇన్స్పెక్ట్ క్లిక్ చేసా కదా. ఇప్పుడు రీలోడ్ చేస్తే నాకు కోడ్ ఆగాలి కదా, ఎందుకంటే అక్కడ డీబగర్ పెట్టా కాబట్టి. ఆగిందా? ఆగింది. అంటే ఏ ఫంక్షన్ దగ్గర ఆగింది? కార్ట్ ఫంక్షన్ దగ్గర ఆగింది కదా. ఇప్పుడు ఈ డేటా లోపల ఏమైనా కనిపిస్తుందా? డేటా అనే ఇంకో ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. డేటా లోపల ఇంకో డేటా అనే ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. ఈ కాలన్ ఆబ్జెక్ట్ కాదు, ఈ డేటా అరే. సింబల్ చూడండి, అరే ఆఫ్ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. సో డేటా ఉంది. అంటే జనరల్గా ఇక్కడ డేటాని పెట్టకుండా జనాలు ఏం పెడతారు అంటే ప్రాప్స్ అని పెడతారు. అవతల నుంచి వచ్చేవన్నీ ప్రాప్స్ అనమాట. డీబగర్లో ఏంటిది? ఇక్కడ ప్రాప్స్ డాట్ డేటా కదా. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, అది ఆబ్జెక్టే. ఇంతకుముందు చూసింది కరెక్టే మీరు చెప్పింది. ఎందుకంటే ఇగో కాలన్ సింబల్ ఉంది, చూసారా? కాలన్ సింబల్ ఉంది అండ్ ఆబ్జెక్ట్ అని చూపిస్తుంది. అంటే ఇప్పుడు నేను ప్రాప్స్ డాట్ డేటా అని చేయాలి, ఎందుకంటే ఇట్స్ అన్ ఆబ్జెక్ట్. కరెక్టే కదా. సో నేనేం చేస్తాను ఇప్పుడు, ఇక్కడ డీబగర్ తీసేసి ఇక్కడ కాదు, ఇక్కడ రెడ్ షర్ట్ కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తా అంటే ప్రాప్స్. డైరెక్ట్ రాయకూడదు. ఇక్కడ ప్రాప్స్ అనేది వేరియబుల్ కదా. వేరియబుల్స్ని ఎప్పుడు HTMLలో డైరెక్ట్గా రాయకూడదు, స్టాటిక్గా. ఎలా రాయాలి అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ లోపలే రాయాలి. అర్థమైంది కదా. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫ్లవర్ బ్రాకెట్. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ప్రాప్స్ డాట్ డాటా, మళ్ళీ డాటా లోపల ఉండేది ఆబ్జెక్టే జనరల్లీ. సో మామూలుగా ఓన్లీ ఒకటే చూపిస్తాను మీకు. నిజంగానే డేటా కనిపిస్తుందా లేదా అనేది తెలుస్తుంది మనకి. ఓకే, ఎందుకు మొత్తం పోయింది? ప్రాప్స్ ఇక్కడ ఏం కనిపించదు, ఎందుకంటే ఇది వ్యాలిడ్ కాదు కదా. మామూలుగా డేటా అనేది ఒక అరే మళ్ళీ. సో దాంట్లో ఇది వ్యాలిడ్ అవ్వదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కాదు. ఒక్క నిమిషం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను కార్డ్స్ అరే అనేది డైరెక్ట్ పంపించా కదా. నేను కార్డ్స్ అరే డైరెక్ట్ పంపించాను. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక లూప్ రాస్తా. అరే కాబట్టి లూప్ రాయొచ్చు, తెలుసు కదా మీకు. ఇది ఒక్క నిమిషం, కామా ఇంకో ఆబ్జెక్ట్, కామా ఇంకో ఆబ్జెక్ట్. ఇంతే. ఇగో డేటాబేస్లో ఇంతే ఉంటుంది. డేటా డిఫరెంట్ టైటిల్స్, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, అంతే కదా. ఇది అర్థమవుతుందా మీకు? బ్యాక్ ఎండ్లో డేటా ఇలా స్టోర్ అవుతుంది. సో ఇంత డేటా ఉంది. దీన్ని మనము కార్ట్కి పంపించాలి. అంటే ఒక డేటా ఒక్కటి మ్యాప్ అవ్వాలి. అంటే లూప్ అవ్వకుంటూ డేటా పాస్ అయితే బాగుంటుంది. లూప్ అవ్వకుంటూ అంటే అరే లోపల ఒక 100 ఐటమ్స్ ఉంటే 100 టైమ్స్ కార్ట్ తిరుగుతుంది అనమాట. ఇప్పుడు చూడండి మ్యాజిక్. సో మనం ఏం చేద్దామంటే సింపుల్గా లూప్ రాద్దాం. లూప్ ఎలా రాస్తారంటే ఇగో ఫ్లవర్ బ్రాకెట్స్ రాస్తారు. HTML కంటెంట్ రాసేటప్పుడు జావా స్క్రిప్ట్ థాట్ వచ్చింది అంటే మీరు చేయాల్సింది ఫ్లవర్ బ్రాకెట్స్. రిటర్న్ మధ్యలో, రిటర్న్ లోపల, అంతే కదా. సో ఇక్కడ ఏం చేద్దామంటే మీ కార్ట్ అరే డాట్ మ్యాప్ విన్నారు కదా, మ్యాప్. ఈ మ్యాప్లో కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది కదా. కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఐటమ్, మామూలుగా ఏమనుకుంటాము, ఐటమ్ కాలన్ ఎనీ, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్. ఇది మ్యాప్ ఫంక్షన్ తెలుసా? ఇది గుర్తుందా ఎవరికైనా? కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తారు అని. సో ఇప్పుడు దీంట్లో మళ్ళీ రిటర్న్ రాసి ఇది కాల్ చేయాలి. మీరు జస్ట్ కోడ్ చూడండి, అంత కంగారు పడాల్సిన అవసరం లేదు.
సో ఇప్పుడు ఏం జరిగిందంటే కార్ట్ అనే అరే లూప్ అవ్వకుండా కార్ట్ని ఎన్నిసార్లు అంటే దీని లెంత్ ఎంత ఉంటుంది, ఒక 10 ఉంది అనుకో, కార్ట్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది 10 టైమ్స్, 20 ఉంటే 20 టైమ్స్. అంటే నేను ఒకటే కార్ట్ కాల్ చేసా, కానీ లూప్ ఉండడం వల్ల అది ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు ట్రిగర్ అవుతుంది, ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు డేటా ఏం పాస్ చేయాలి, మొత్తం అరే పాస్ చేయకూడదు, దాంట్లో ఉన్న సింగిల్ ఆబ్జెక్ట్ పాస్ చేయాలి. ఏం పాస్ చేయాలి, సింగిల్ ఆబ్జెక్ట్. సో ఆ సింగిల్ ఆబ్జెక్ట్ పేరే ఐటమ్. ఇప్పుడు దీని లోపల ఒక ఆబ్జెక్ట్ని ఏమనుకున్నాం మనం, ఐటమ్ అనుకున్నాము. సో మీరు మ్యాప్ మెథడ్ తెలిస్తే ఇది అర్థమవుతుంది. ఇప్పుడు కార్ట్లోకి వెళ్తే ప్రాప్స్లో ఏం దొరుకుతుంది అనేది ఒక్కసారి చూద్దాం మనం. ఓకేనా, డీబగర్ చూస్తే ఒక్కసారి ప్రాప్స్లో ఏమొస్తుందో చూద్దాం. ఏం చేయాలి, మళ్ళీ ఇన్స్పెక్ట్ చేయాలి. ఇన్స్పెక్ట్లో మళ్ళీ రీలోడ్ చేస్తే డీబగర్ ఆగుతుంది. ప్రాప్స్లో ఏముంది, డేటా ఉంది, కానీ డేటా ఈసారి ఓన్లీ ఆబ్జెక్ట్, సింగిల్ ఆబ్జెక్ట్. చూడండి, సింగిల్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, సింపుల్గా వెళ్తా, డీబగర్ తీసేస్తా, ప్రాప్స్లో డేటా అంటే ఇక్కడ H3లో ఏం పెడతా, ప్రాప్స్ డాట్ డేటా డాట్ సింగిల్ ఆబ్జెక్టే కదా, సింగిల్ ఆబ్జెక్ట్లో టైటిల్ ఉంది కదా, ఫస్ట్కి టైటిల్. సో ఫస్ట్ ఏం పెట్టుకుంటే ఇక్కడ టైటిల్ పెట్టుకుంటా. అర్థమైందా, ప్రాప్స్లో డేటా అనే ఆబ్జెక్ట్ లోపల టైటిల్. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ప్రాప్స్లో చెప్పాలి మీరే, ఏమొస్తుంది ఇక్కడ ప్రాప్స్లో డాట్ డేటా డాట్ ఏమొస్తుంది, టైటిల్ కాకుండా సైజ్ వస్తుంది. ఎందుకంటే మనం సైజ్ అనేది కీ ఇచ్చుకుందాం ఆబ్జెక్ట్లో, అవునా, సైజ్. ఇక్కడ ఏమొస్తుంది, ప్రాప్స్లో డాట్ డేటా లోపల ప్రైస్, PRIC ఏదో పెట్టా నేను, PRIC. ఓకే, అర్థమైందా. సో ఇప్పుడు ఇది ఈజీ అనమాట. ఇప్పుడు నేను డీబగర్ లేదు అండ్ దీన్ని క్లోజ్ చేసి చూస్తే చూడండి, ఇక్కడ ఇప్పుడు టైటిల్ ఏమైంది, ABC ఒకటి, XYZ కూడా వచ్చింది, ABC 1 2 3 కూడా వచ్చింది. అంటే సింపుల్, మనం ఏం మారిస్తే అది మారుతుంది అనమాట. ఇప్పుడు ఎక్కడ మారుస్తున్నాం, ఇప్పుడు ఈ కంపోనెంట్ కాస్త డైనామిక్ కంపోనెంట్ అయ్యింది. ఇక్కడ చూడండి, ఈ డేటా అనేది డైనామిక్ అయిపోయింది, ఈ డేటా కూడా డైనామిక్ అయిపోయింది, ఈ డేటా కూడా డైనామిక్ అయిపోయింది, కానీ ఇమేజ్ లేదు ఇంకా, అవునా. ఇమేజ్ని మనము మార్చవచ్చు. ఏం మార్చవచ్చు, ఇక్కడ ఇది తీసేస్తాము, అంటే నా సోర్స్ తీసేసి సింగిల్ కొటేషన్ పెట్టి ప్రాప్స్ డాట్ డేటా డాట్ ఇమేజ్ మనం పంపించుకుందాం, ఇంకా పంపించుకోలేదు, IMAG ఇమేజ్ ఇంకా మనం పంపించుకుందాం. నెక్స్ట్ అంతే, ఇప్పుడు ఫుల్లీ డైనామిక్ ఇది, అంతే కదా, ఫుల్లీ డైనామిక్. ఇక్కడ రెడ్ షర్ట్ ఇదేం అవసరం లేదు, ఇంకా మామూలుగా షర్ట్స్ అని పెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇది డైనామిక్గా వస్తుంది కదా. ఇప్పుడు ఇమేజ్ అనేది మిస్ అవుతుంది. సో మనం ఏం చేద్దామంటే మన డేటాలో ఇక్కడ IMAG, ఎందుకంటే నేను ఇమేజ్ అని వాడా కాబట్టి ఇమేజ్, ఇక్కడ నువ్వు సోర్స్ URL ఇచ్చుకో. ఇక్కడ వేరేది అంటే ఇది వేరేది కాబట్టి వేరే అనమాట. ఇప్పుడు ఇది 1000ది, ఇది 3000ది, ఇది 2000ది. సో నువ్వు ఆబ్జెక్ట్ అంటే నీ అరే లోపల ఆబ్జెక్ట్ని మ్యానిపులేట్ చేస్తే నీకు ఆటోమేటిక్గా నీ UIలో జరిగిపోతుంది అనమాట, ఏం జరిగితే అది. సో అలా ఒక ప్రాప్స్ని డేటాని కన్స్ట్రక్ట్ చేయడం, ఆ డేటాని కింద పాస్ చేసుకోవడం, UI డెవలప్ చేయడం. సో డేటాబేస్లో నువ్వు 100 పెట్టుకో, ఇది ఆటోమేటిక్ పనిచేస్తుంది. ఎవరు రాయమన్నాడు, నేను 100 సార్లు 20 200 సార్లు, సింపుల్ లాజిక్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే GPTకి ఇచ్చి క్రియేట్ చేపిస్తాను ఇప్పుడు నేను ఇది. ఓకే, సో ఇది నేను ఈజీ. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ChatGPTకి ఇచ్చి ఐ వాంట్ ఇమేజెస్ డేటా, ప్రాపర్ డేటా, లైక్ క్రియేట్ మీ ఒక 10 items 20 items అంటే క్రియేట్ చేస్తుంది. సో క్రియేట్ మీ శాంపుల్ డేటా ఆఫ్ 10 items అనుకుందాం, విత్ ప్రాపర్ లైక్ లైవ్ ఇమేజెస్ సంథింగ్ లైక్. సో ఇప్పుడు మనకి అది డేటా ఇచ్చేస్తుంది, చూసారా, అది ఇమేజెస్ది తీసుకొచ్చి శాంపుల్ డేటా తీసుకొచ్చి ఇచ్చేసింది మొత్తం అరే. ఇప్పుడు ఏం చేస్తాం, కాపీ చేసుకుంటాం, మన దగ్గర ఇక్కడ రీప్లేస్ చేసుకుంటాం, అంతేనా. సో డేటా మొత్తం డేటా అయిపోయింది కదా, క్లాసిక్ వైట్ టీషర్టు, బ్లూ జీన్స్. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే ప్రాపర్గా లోడ్ అవుతాయి, ఇమేజెస్ వస్తున్నాయి. ఇక్కడ ఇంకా దీనికి ఇమేజ్ లోడ్ అవ్వలేదు. సో బ్యాక్ ఎండ్ నుంచి టైం పడుతుంది, కొన్ని లోడ్ అవ్వవు, కొన్ని అవుతాయి. సో అవి ఇంటర్నెట్ ఉండవు కదా, లోకల్లో ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. సో మనం ఏం చేద్దామంటే కొన్ని తీసేద్దాం, అది మనకు సైజ్ అంటే స్టైల్స్ మనం ఇంకా ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు కాబట్టి
ఇవి మనం తీసేద్దాం, కొన్నే పెట్టుకుందాం. సో ఇది ఓకే, ఫ్యాషన్ యువర్ స్టైల్ అంటే క్లాసిక్ వైట్ టీషర్ట్, వేరే వేరే ర్యాండమ్ ఇమేజెస్ ఇస్తుంది ఇది. ఓకే, అర్థమవుతుందా మీకు? సో ఇది ఒక కార్ట్, ఏందేందో ర్యాండమ్ ఇమేజెస్ ఇచ్చేసింది. షర్ట్ ఇమేజెస్ ఇస్తే బాగుంటుంది. ఏం అడిగా నేను? లైన్ ఇమేజెస్ అడిగా. ఓహో, అందుకని అది ఇచ్చిందా? మళ్ళీ వాడు టైటిల్, గివ్ ది టైటిల్ రిలేటివ్ ఇమేజెస్. సో నేనైతే ఒక కార్డ్ రెడీ చేసేసా, మరి కనీసం డిజైన్, రైట్? ఇప్పుడు అన్ని జాకెట్స్ వచ్చింది. సో మనదంతా మ్యాజిక్ అంతా డేటాతోటే జరుగుతుంది, ఇంకా వేరేదో ఏం లేదు. డేటాబేస్లో మార్చుకుంటారు అంతే. ఓకే, సంథింగ్ రైట్. సో మనం ఏం చేద్దామంటే కొన్ని తీసేద్దాం దీంట్లో. ఓకే, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ తీసేద్దాం. 4th, 5th, 1 2 3 4 5. అంతేనా? క్లాసిక్ టీషర్ట్ ఒకటి, ఆడేదో ఏడుస్తున్నాడు ఫస్ట్ది. సరే, అది ర్యాండమ్ తీసేసుకుంటుంది, బట్ వీ గాట్ అవర్ లైక్ కార్ట్ అనమాట. సో దానికి ఇమేజెస్ ఆన్లైన్లో నుంచి తీసుకుంటుంది. జనరల్గా ఏం చేస్తామంటే ఇమేజెస్ మనం కెమెరా తోటి తీసుకొని మన దాంట్లో లోకల్లో పెట్టుకొని ప్రాపర్గా స్టోర్ చేసి పెడతారు ఇమేజెస్. అంటే కొత్తవి ఉంటాయి కాబట్టి షర్ట్స్, ప్యాంట్స్ దిగి పెడతా ఉంటారు. సో ఇలా మనం అంటే ఫస్ట్ నేను నేర్చుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటిదంటే ఈ టైటిల్ రాయడం, ఫ్యాషన్ ఇది ఒక టైటిల్. తర్వాత నేను నేర్చుకున్న విషయం ఏంటిదంటే ఒక కంపోనెంట్ క్రియేట్ చేయడం, అంతేనా? ఒక కంపోనెంట్. ఈ కంపోనెంట్ ఇప్పుడు ఎలా కనిపిస్తుందంటే ఇమేజ్ బేస్డ్ సపరేట్ కనిపిస్తుంది. నువ్వు లైన్లో పెడితే కొంచెం గలీజ్గా అయిపోవచ్చు ఛాన్స్, షేడ్ ప్యాడింగ్ పెట్టవచ్చు చాలా వరకు, బట్ పర్లేదు, ఇట్స్ బెటర్ ఓన్లీ. సో మోడర్న్ వేలో కనిపిస్తుంది. సో ఇప్పుడు నాకు ఏం జరుగుతుంది, ఇది ఒక హెచ్టిఎంఎల్ స్టోరీ రాసాం. ఆ హెచ్టిఎంఎల్ స్టోరీ పేరే cart.tsx ఫైల్, అంతేనా? ఆ cart.tsx ఫైల్ రాయడమే ఇంపార్టెంట్, అది రాసగలిగితే చాలు. సో మనం ఏం చేసామంటే cart.tsx ఫైల్ రాసాము. ఒక సింపుల్ డివ్ పెట్టుకొని ఒక 2 డివ్లు మనం ఎలా అనుకున్నామో, మనం విజన్ చేసినట్టు మనం ఎలా విజువలైజ్ చేసామో ఆ విధంగా మనం రాసాము. ఇంతకుముందు ఏం రాసామంటే స్టాటిక్ కంటెంట్ ఉండే, కంటెంట్ అనేది మనం స్టాటిక్గా రాసాము. దాని తర్వాత కంటెంట్ మొత్తం ఈ ఫ్లవర్ బ్రాకెట్స్లోకి మార్చేసాము. అంటే ఈ ఫ్లవర్ బ్రాకెట్ మార్చడం అంటే ఏంటిది, డైనామిక్గా రావడం. ఇప్పుడు ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఇక్కడ పాస్ చేసినందుకు వస్తుంది. అర్థమైందా మీకు? ఏమైనా కొంచెం ఐడియా వస్తుంది, బట్ ఇట్ నీడ్స్ టు బి ప్రాక్టీస్డ్. సో తర్వాత ఈ డేటా అంతా ఇక్కడ నుంచి అక్కడ పాస్ అవుతుంది. అంటే ఒక డేటా ఉంది, లూప్ యూజ్ చేసుకుంటూ పాస్ చేసాము, ఇక్కడ రిసీవ్ చేసాము అండ్ డైనామిక్గా చూపిస్తున్నాం. ఇలా దీన్ని ప్రాప్స్ పాసింగ్ అంటారు. ఒక పేరెంట్ కంపోనెంట్ నుంచి ఒక చైల్డ్ కంపోనెంట్కి డేటాను పాస్ చేసుకుంటూ ఒకటే కంపోనెంట్ని 100 సార్లు పిలుచుకొని ఒక కార్ట్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అంటే అలా రాస్తారు అనమాట. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఫంక్షన్ నుంచి ఇక్కడ మనం ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది, డబ్బులు కడితే డబ్బులు కట్టింది. ఇంతే, ఈ కామర్స్ వెబ్సైట్ అయిపోయింది మీది. డేటాబేస్ కూడా ఇచ్చేస్తారు. డేటాబేస్ ఇంకా ఈజీ, జేసనే డేటాబేస్ అంటే. మీరు ఏదో పెద్ద మైసో ఎన్నో ఉంటుంది, ఏముండదు, ఇక్కడ రాసుకోవచ్చు. డూ యూ గాట్ ఐడియా? ఐడియా వచ్చిందా? కోడ్ ఉంటుంది మీ దగ్గర. సో మీరు కోడ్ మీకు కొంచెం కనిపిస్తుందా ప్రాపర్గా దీంట్లో? నేను కొంచెం జూమ్ చేయనా? ఓకే, సో app.tsx ఫస్ట్ ఫైల్, రైట్? app.tsxలో మీరు ఒక అరే క్రియేట్ చేసుకున్నారు. తర్వాత దీంట్లో nav బార్ కాల్ చేశారు, హెడ్డింగ్ పిలిచారు, తర్వాత ఒక డివ్ పెట్టుకొని ఆ డివ్ లోపల ఒక మ్యాప్ ఫంక్షన్ రాసాం. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది మీకు, మ్యాప్ ఫంక్షన్. ఈ మ్యాప్ ఫంక్షన్ ఈ ప్రతి డేటా ఐటమ్ని ఇట్లా రిటర్న్ లోపల రాస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది అర్థం కాకపోతే జీబీటీకి ఇచ్చి యూ కెన్ ఆస్క్ లైక్ ఎక్స్ప్లెయిన్ ఏం లేదు, అది కాల్ బ్యాక్ ఫంక్షన్ మీకు తెలుసు కదా, 100 సార్లు రాశారు. సో వీ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ లైక్ వాట్ ఈస్ కాల్ బ్యాక్ ఫంక్షన్, హౌ వీఆర్ కాలింగ్ దిస్ రిటర్న్ ఇన్సైడ్ ఇట్ అనేది. అది ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసాం ఎంతో కొంత. సో దిస్ ఈస్ ద వన్ పార్ట్. ఓకే, నౌ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ పార్ట్, దెన్ ద cart.tsx లోపల ప్రాప్స్ ఇస్ ద సెకండ్ పార్ట్, రిసీవింగ్ అనమాట. ఆ డేటా అక్కడ పాస్ చేశాడు, ఇక్కడ రిసీవ్ చేశాడు. ఆ ప్రాప్స్ లోపల స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఈ డేటా వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ నేను పాస్ చేశాను కదా డేటా అని. ఒకవేళ నేను ఇక్కడ ఏబీసీ అని పాస్ చేసి ఉంటే ఇక్కడ నాకు props.abc అని ఉండేది. ఇంకా ఈ డేటా లోపల ఈ ఇమేజ్ ఎక్కడి నుంచి వచ్చింది,
ఇగో దీంట్లో పెట్టా కదా ఇమేజ్ అని, అందుకు వచ్చింది. అర్థమవుతుందా లింక్స్ అన్ని? సో నౌ యూ ఆర్ క్లియర్ దట్ హౌ టు క్రియేట్ ఎ కంపోనెంట్ విచ్ ఇస్ అ డైనామిక్ కంపోనెంట్. క్లియరా? సో నౌ యూ గాట్ యువర్ అవుట్పుట్ లైక్ దిస్. ఇప్పుడు నాకు ఇది కావాలి. సో ఐ వాంట్ యువర్ ఆఫీస్ మేట్ దిస్ వే. ఇది సెంటర్లోకి చేద్దాం. ఇది బాగా అనిపించట్లేదు. లెఫ్ట్ సైడ్ బాగానే ఉంటుందా? లెఫ్ట్ సైడ్ కూడా బాగానే ఉంటుంది. ఒక్క నిమిషం. లెట్ మేక్ ఇట్ ప్రొఫెషనల్. సో మనం ఏం చేద్దామంటే ఇది 1-2 యాడ్ చేద్దాం. ఒకటి సరిపోతుందా? ఒకటి చాలు. ఇది నాకు కొంచెం మరీ కొనకు కాకుండా కొంచెం జస్ట్ ఫ్యాషన్ అని పెడదాం. అది చెత్త అంత ఎందుకు, స్టైల్నో అదంతా. సో మనం ఏం చేద్దామంటే ఫ్యాషన్. ఓకే, ఇప్పుడు ఈ H1ని స్టైల్ చేద్దాం కొంచెం. సో దాని క్లాస్ పెట్టేసి FS అని పెడుతున్నాం ఊరికే ప్రస్తుతానికి. FSని కొంచెం స్టైల్ చేద్దాం. డాట్ FS ఏం చేద్దామంటే మార్జిన్ లెఫ్ట్ ఒక 3 rem ఇద్దాం, కొంచెం లోపలికి వస్తుంది. ఓకే, యా. సో ఇది కొంచెం లోపలికి వచ్చింది. దీనికి ఒక అండర్లైన్ ఇచ్చేద్దాం. ఫుల్ అది ఉంటుంది కదా, దాని పేరు HR ఉంటుంది కదా. ఇది తెలుసా మీకు? HR ఒక లైన్ లాగా ఉంటుంది ఫ్యాషన్కి కింద. ఓకే, దీని కింద కూడా ఇచ్చుకోవచ్చు సేమ్. ఈ కార్ట్ కింద ఇంకో HR, అది మొత్తం దాంట్లో కనిపించేటట్టు. బాగాలేదులే, HR లైన్ బాగాలేదు. ఓకే, నాకు ఇది క్లీన్గానే ఉంది. అండర్స్టూడ్? ఇది ఇప్పుడు నాకు డిజైన్ చేసి ఇవ్వాలి మీరు. ఎనీ క్వశ్చన్ స్టిల్ నౌ? ట్రై చేస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ఆ మ్యాప్ ఒక్కటి మీకు కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది, బట్ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ యూ కాబట్టి కొంచెం చూడండి. ఒకసారి ట్రై చేస్తే యూ విల్ గెట్ ఇట్.